పూర్వం దానవ వంశానికి మూలపురుషుడు అయిన ధనువుకి రంభుడు కరంభుడు అనే ఇద్దరు కుమారులు జన్మిస్తారు. వీరి వంశం దానం, గుణం, ప్రవర్తనలో సాటిలేనిది. ఈ ఇద్దరు అన్నదమ్ములకు ఒక లోపం ఉంటుంది. అదేమిటంటే వారిద్దరికీ సంతానం కలగదు. దానితో వారి తరువాతి తరం ఉండదు అని, ఎలాగైనా వారు సంతానం పొందాలి అని ఇద్దరు తపస్సు చేయడం మొదలు పెడతారు. అలా తపస్సు చేస్తూ చాలా రోజులు గడిచిన తర్వాత ఒకరోజు చిన్నవాడు అయిన కరంబుడిని నీటిలోని మొసలి లోపలికి లాగి సంహరించేస్తుంది. ఆ మొసలి మరెవరో కాదు, ఇంద్రుడు. అది చూసిన రంభుడికి చాలా కోపం వస్తుంది. కానీ తపభంగం కలగకూడదని ఏమీ చేయకుండా ఉండిపోతాడు. తరువాత తన తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన రంభుడు తనని తాను అంతం చేసుకోవాలనే ఆలోచనతో తన తలని నరుక్కోబోగా అగ్నిదేవుడు ఆసన్నమయ్యి రంభాసురుడిని ఆపేస్తాడు. అప్పుడు రంభాసురుడు, సంతానం కోసమే కానీ ఇంద్రపదవిని ఆశించి మేము ఈ తపస్సు చేయలేదని తెలిసి కూడా ఇంద్రుడు నా తమ్ముణ్ణి చంపి మా వంశానికి తీరని లోటును చేశాడు. అందుకు ప్రతీకారంగా మహాపరాక్రమవంతుడు, త్రిలోక విజేత అయిన పుత్రుడిని నాకు వరంగా అనుగ్రహించు దేవా అని రంభుడు అగ్నిదేవుడిని కోరుతాడు. అప్పుడు అగ్నిదేవుడు రంభునితో, రంభాసుర, నీ మనస్సు ఏ కామిని మీద కామవశీభూతం అవుతుందో ఆమెతోనే నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి అదృశ్యమైపోతాడు. అగ్నిదేవుడు ఇచ్చిన వరంతో ఇంటికి తిరిగి వస్తున్న రంభునికి దారి మధ్యలో ఒక మహిషి అనగా గేదె కనిపిస్తుంది. దానిని చూడగానే రంభుడి మనసు చలించి దానితో సంగమిస్తాడు. దానితో ఆ గేదె గర్భం దాలుస్తుంది. అలా రంభుడు సంతోషంతో ఆ మహిషిని తన పాతాళ రాజ్యానికి పట్టపు మహిషిని చేసి దానికి కాపలాగా కొన్ని దున్నపోతులను ఉంచుతాడు. కొన్ని రోజులకి ఆ దున్నపోతులలో ఒకటి ఈ మహిషిని చూసి కామంతో దాని వెంట పడుతుంది. అది చూసిన రంభుడు ఆ దున్నపోతును ఎంతో కోపంతో పిడిగుద్దులతో కొడతాడు. దాంతో ఆ దున్నపోతు తన కొమ్ములతో రంభాసురుడిని చంపేస్తుంది. తన భర్త మరణాన్ని చూసిన మహిషి భయంతో యక్షుల వద్దకు వెళుతుంది. ఎట్టకేలకు యక్షులు ఆ దున్నపోతుని చంపేస్తారు. యక్షులు ఆ మహిషిని ఓదార్చి తన భర్త శరీరాన్ని దహనం చేస్తారు. అది చూసిన మహిషి ఆ చితిలోనే దూకి సతీ సహగమనం చేసుకుంటుంది. దాంతో యక్షులు ఆశ్చర్యంతో చూస్తుండగా ఆ మంటల్లో నుంచి ఒక మగబిడ్డ పుట్టి బయటికి వస్తాడు. అతనే వారి సంతానం అయిన మహిషాసురుడు. ఇలా తల్లిదండ్రుల చితిమంటల్లో నుండి పుట్టిన ఈ మహిషాసురుడిని చంపేందుకే దేవతలందరూ కలిసి దుర్గాదేవిని సృష్టిస్తారు. దుర్గాదేవి 9 రోజులు మహిషాసురుడితో పోరాడి మహిషాసురుడిని సంహరిస్తుంది. అందుకే ఆ రోజుని మనం దసరా అని జరుపుకుంటున్నాం. ఈ దసరా పండగకి విజయదశమి అని కూడా పేరు ఉంది. అంటే విజయానికి గుర్తు అని అర్థం. ఈ దసరా పండగని మొత్తం 10 రోజులు జరుపుకుంటాం. కారణం, రాక్షసుడిని చంపడానికి 9 రోజులు సమయం పట్టింది కనుక మొదటి 9 రోజులను దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు అని పిలుస్తాం. తరువాత 10వ రోజున విజయానికి గుర్తుగా దసరాని జరుపుతారు. మన భారతదేశంలో జరిగే అతిపెద్ద పండగల్లో దసరా ముఖ్యమైనది. ఇప్పుడు మనం అసలు దుర్గామాత మహిషాసురుణ్ణి ఎందుకు చంపవలసి వచ్చింది, మిగతా దేవతలు ఎందుకు చంపలేకపోయారు, ఈ 9 రోజులు ఏ రోజును ఎలా జరుపుతారు, అలాగే దసరా రోజున రాముడు వధించిన రావణాసురుడి దహనం ఎందుకు చేస్తారు అని తెలుసుకుందాం. దానికంటే ముందు మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలా చితిమంటల్లో నుండి పుట్టిన మహిషాసురుడు దేవతామూర్తులపై ఎలాగైనా పట్టు సాధించాలనే ఆలోచనతో తనకు అమరత్వం అంటే మరణం లేని వరం లభిస్తే తాను ఈ లోకాన్నే జయించవచ్చు అని మేలిపర్వతం పైకి వెళ్ళి బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అలా తపస్సులో 1000 సంవత్సరాలు గడుస్తాయి. మహిషాసురుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు
తన ముందుకి వచ్చి ఏం వరం కావాలో కోరుకోమని మహిషాసురుడిని అంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు, నేను అమరుడని కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించండి పితామహ అని కోరగా దానికి బ్రహ్మదేవుడు, మహిషాసుర, జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకి మహాపర్వతాలకి కూడా ఏదో ఒక రోజు వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీరడం అసంభవం. వేరే ఏదైనా కోరిక ఉంటే కోరుకో అని అంటాడు. అప్పుడు ఆ మహిషాసురుడు, సరే అయితే ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకు ఎలాంటి ఆపద రాదు, కాబట్టి పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా అనుగ్రహించమని అంటాడు. మహిషాసురుడు కోరిన ఆ కోరికని అంగీకరించిన బ్రహ్మదేవుడు వరం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో బ్రహ్మదేవుడి వరం వలన తనని ఎవరూ ఏమీ చేయలేరని భావించి దేవతలతో యుద్ధం చేసి చివరికి ఇంద్ర పదవిని చేపడతాడు మహిషాసురుడు. అలా ముల్లోకాల్లో విధ్వంసం సృష్టిస్తాడు. దాంతో ఏమి చేయలేక దేవతలు త్రిమూర్తులను ఆశ్రయించి మొరపెట్టుకుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా వీరు ఒక శక్తిని స్త్రీమూర్తి రూపంలో సృష్టించాలని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే మహిషాసురుడికి పురుషుని చేతిలో మరణం లేదనే వరం ఉంది. అందుకని త్రిమూర్తులు తమ తమ తేజస్సుతో ఒక స్త్రీమూర్తిని సృష్టిస్తారు. అలా త్రిమూర్తుల నుండి సృష్టించబడిన శక్తే దుర్గామాత. ఆమెకు శివుడు తన శూలమును, విష్ణువు తన చక్రమును, ఇలా దేవతలందరూ తమ తమ ఆయుధాలను సమకూరుస్తారు. దాంతో దుర్గామాత మహిషాసుర సైన్యంతో తలబడి సైన్యాన్ని, చివరికి మహిషాసురుడిని కూడా అంతం చేస్తారు. ఈ విధంగా మహిషాసురుణ్ణి చంపిన దుర్గాదేవిని మహిషాసుర మర్దినిగా, మహిషుణ్ణి చంపిన రోజుని దసరా పండగగా ప్రజలు జరుపుకుంటున్నారు. ఇక ఈ మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం చేసిన ఆ తల్లిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో కొలుచుకుంటాము. ఆ 9 రోజులలో మొదటి రోజు అయిన బాలత్రిపుర సుందరి రూపంలో, రెండవ రోజున గాయత్రీదేవి అవతారంతో, మూడవ రోజున మహాలక్ష్మీదేవిగా, నాలుగవ రోజున అన్నపూర్ణ అలంకారంతో, ఐదవ రోజున లలితాదేవిగా, ఆరవ రోజున శాకంబరీ దేవిగా, ఏడవ రోజున సరస్వతి అలంకారంతో, ఎనిమిదవ రోజున దుర్గాదేవిగా, తొమ్మిదవ రోజుగా మహిషాసుర మర్దినిగా, చివర 10వ రోజున విజయదశమి పర్వదినాన అమ్మవారిని దుర్గాదేవి అలంకారంతో ప్రజలు ఆ దేవిని కొలుచుకుంటుంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ దేవి అవతారాల పేర్లు వేరే విధంగా కూడా ఉంటాయి. మొదటి రోజు శైలపుత్రి అని, రెండవ రోజు బ్రహ్మచారిణి అని, మూడవ రోజు చంద్రఘంటాదేవి అని, నాలుగవ రోజు భూష్మాండాదేవి అని, ఐదవ రోజున స్కందమాత అని, ఆరవ రోజున కాత్యాయని దేవి అని, ఏడవ రోజున కాలరాత్రి అని, ఎనిమిదవ రోజున మహాగౌరి అని, తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి అని కూడా అమ్మవారిని పిలుస్తూ ఉంటారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవిని, ఆ తర్వాతి 3 రోజులను సరస్వతీదేవిని పూజిస్తారు. ఇక ఈ దసరా పండగ దేశంలోని వివిధ ప్రాంతంలో వివిధ రకంగా జరుపుకుంటారు. మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో దసరా రోజున రావణ దహనం చేయడం, పాలపిట్టను చూడటం, జమ్మి చెట్టుకి పూజ చేయడం చూస్తూ ఉంటాం. దానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా రావణ దహనం అంటే ఏమిటంటే, శ్రీరాముడి కాలం నుండి విజయదశమిని విజయ సూచికగా భావిస్తారు. శ్రీరాముడు రావణుడి పైకి ఈ రోజునే దండెత్తి వెళ్ళాడంట. అందుకే రావణ దహన సంస్కృతి ఏర్పడింది. అంతేకాకుండా దీని వెనుక మరో పరమార్థం కూడా ఉంది. పరస్త్రీని తల్లిలా భావించాలని, లేనిచో రావణుడిలాగానే ఏదో ఒకరోజు దహించుకుపోతారని, కావున మనిషిలోని కామ, క్రోధ, మదమాశ్చర్యాలను నశింపజేసుకోవాలని దసరా రోజున రావణ దహనం చేస్తారు.
అలాగే ద్వాపర యుగంలో అజ్ఞాతవాసానికి ముందు పాండవులు జమ్మి చెట్టుపై దాచిన తమ ఆయుధాలని ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపలాగా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అలా జమ్మి చెట్టుని పూజించడం, దసరా రోజున పాలపిట్టని చూడడం ఆనవాయితీగా వస్తున్నాయి. అంతేకాకుండా ఈ దసరా రోజు ప్రజలు తమ తమ పనిముట్లకి, ఆయుధాలకి కూడా పూజలు చేయటం జరుగుతుంది. జై దుర్గామాత, జై జై భవానీ.